ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఇండియా కేవలం నెట్టుకురావడానికి ప్రయత్నించడం లేదు, ఒక కొత్త సూపర్ పవర్గా ఎదగడానికి ఓ పెద్ద ప్లాన్తో ముందుకెళ్తోంది. ఈరోజు మనమా వ్యూహం గురించే లోతుగా చర్చిద్దాం. రక్షణ దగ్గర్నుంచి ఆధిపత్యం దాకా ఇండియా ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఈ కథలో మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా ఒక ట్రేడ్ వార్ రూపంలో వచ్చిన ఊహించని షాక్ని చూస్తాం. తర్వాత దానికి ఇండియా ఎంత తెలివిగా స్పందించిందో తెలుసుకుంటాం. ఆ తర్వాత డాలర్ నుంచి బంగారానికి మారిన ఓ రహస్య వ్యూహాన్ని బయటపెడదాం. చివరిగా $10 ట్రిలియన్ ఎకానమీగా మారాలన్నా ఇండియా భారీ ప్రణాళికను విశ్లేషిద్దాం. ఇది ఒక సంక్షోభం, దానికి అనుగుణంగా మారడం, ఆపై భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం గురించిన కథ. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, ట్రంప్ 2.0 షాక్. మనమిప్పుడు 2025లో ఉన్నామని ఊహించుకుందాం. అమెరికా నుంచి వచ్చిన ఒక వాణిజ్య దాడి ఇండియన్ ఎకానమీని ఎలా కుదిపేసిందో చూద్దాం. అసలు ఊహించని వేగంతో చాలా తీవ్రంగా జరిగింది ఈ దాడి. ఏప్రిల్లో మొదలైన 25% టారిఫ్ సంవత్సరం చివరికొచ్చేసరికి ఇండియా నుంచి వెళ్లే ముఖ్యమైన వస్తువులపై ఏకంగా 50%కి చేరింది. ఇది మామూలు వాణిజ్య గొడవ కాదు, ఒక రకంగా ఆర్థిక యుద్ధం మొదలైనట్టే. అయితే ఈ దాడి ఒక ముఖ్యమైన నిజాన్ని బయటపెట్టింది. ఇండియాలో ఒకేసారి 2 రకాల ఆర్థిక వ్యవస్థలు నడుస్తున్నాయని. టెక్స్టైల్స్, జ్యువెలరీ లాంటి పాత పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్స్ లాంటి కొత్త హైటెక్ రంగాలు మాత్రం బలంగా నిలబడ్డాయి. ఈ సంక్షోభం ఒక రకంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ పరిణామాన్ని మరింత వేగవంతం చేసిందనే చెప్పాలి. ఇక్కడ అసలు కథ దాగి ఉంది. పాత ఆర్థిక వ్యవస్థ అంటే సంప్రదాయ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. అదే సమయంలో భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ అంటే ఆటోమేషన్, హైటెక్ పరిశ్రమలు ఎదుగుతున్నాయి. ఇది కొంచెం బాధాకరమైన మార్పే అయినా దేశ భవిష్యత్తుకు ఇది చాలా అవసరం. ఇక రెండో భాగం, ఇండియా టైట్ రోప్ సిద్ధాంతం. మరి అమెరికా దాడి చేస్తే ఇండియా రియాక్షన్ ఏంటి? వాళ్లు కూడా ఎదురుదాడి చేశారా? లేదు, వాళ్లు అంతకన్నా తెలివైన పని చేశారు. వాళ్ల ప్రతిస్పందన ఒక కత్తిమీద సాము లాంటిది, చాలా నైపుణ్యంతో కూడుకున్నది. ఇండియా వ్యూహాన్ని మనం సింపుల్గా దుకాణదారుడి వ్యూహం అని పిలుచుకోవచ్చు. మీ బిగ్గెస్ట్ కస్టమర్ అమెరికా మీ మీద కోపంగా ఉన్నప్పుడు వాళ్లతో గొడవపడరు, బదులుగా 3 పనులు చేస్తారు. యూరోప్, ఆఫ్రికాలో కొత్త కస్టమర్లను వెతుక్కోవడం, చిన్న వ్యాపారాలకు అండగా నిలవడం ద్వారా మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, ఇంకా రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనడం ద్వారా తెలివిగా వ్యవహరించడం. మూడో భాగం, కొత్త రిజర్వ్ మార్పు. ఇప్పటిదాకా మనం చూసింది పైకి కనిపించే వాణిజ్య యుద్ధం, కాని తెర వెనుక ఇండియా చాలా నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. అదే దేశ సంపదను కాపాడుకోవడానికి దాన్ని పునర్నిర్మించడం. ఈ మార్పుకు కారణం ఒక్కటే, భయం. రష్యాకు సంబంధించిన డాలర్ ఆస్తుల్ని అమెరికా ఎలా ఫ్రీజ్ చేసిందో ఇండియా గమనించింది. రేపు తమ దేశ సంపదకు కూడా అదే గతి పట్టకూడదని నిర్ణయించుకుంది. ఇది డాలర్ను ఒక ఆయుధంగా వాడే విధానం నుంచి తప్పించుకునే ప్రయత్నం. -21%. ఈ నంబర్ చిన్నదిగా అనిపించొచ్చు, కానీ దీని వెనక ఉన్న కథ చాలా పెద్దది. కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఇండియా $50 బిలియన్ విలువైన అమెరికన్ అప్పు పత్రాలను వదిలించుకుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై అపనమ్మకాన్ని చూపే ఒక బలమైన సంకేతం. మరి ఆ $50 బిలియన్ ఏమయ్యాయి? ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ డబ్బు కాగితం నుంచి భౌతిక ఆస్తిగా మారింది. ఇండియా అమెరికన్ బాండ్లను అమ్మి ఆ డబ్బుతో నిజమైన బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది రిస్క్ను తగ్గించుకోవడానికి, ఆర్థిక వ్యవస్థను ఎలాంటి ఆంక్షల నుంచైనా కాపాడుకోవడానికి వేసిన వ్యూహాత్మక అడుగు. ఇక్కడ వాళ్లు ఫాలో అయిన సింపుల్ రూల్ ఏంటంటే, ఒక వస్తువు మీ చేతిలో లేకపోతే అది మీది కాదు. అందుకే ఇండియా కేవలం బంగారం కొనడమే కాదు, ఏకంగా 100 టన్నుల బంగారాన్ని లండన్ నుంచి తిరిగి ఇండియాకి తెచ్చేసుకుంది. తమ సంపదపై తమకే పూర్తి కంట్రోల్ ఉండాలనేది దీని వెనకున్న ఉద్దేశం. కథ ఇక్కడితో అయిపోలేదు. బంగారం ఒక్కటే కాదు, ఇండియా వెండిని కూడా భారీగా కొంటుంది, +129%. ఈ పెరుగుదల వెనుక కేవలం విలువైన లోహాలను సేకరించడం కంటే పెద్ద వ్యూహమే ఉంది. మరి వెండి ఎందుకు అంత ముఖ్యం? 3 కారణాలున్నాయి. 1, భవిష్యత్ టెక్నాలజీకి ఇది చాలా అవసరం, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్ల కోసం. 2, ఇది ఒక కొత్త ఆర్థిక ఆస్తిగా కూడా ఉపయోగపడబోతోంది. 3,
ఇది డాలర్కు బదులుగా దేశ పొదుపును వైవిధ్యపరచటానికి సహాయపడుతుంది. సరే, 4వ భాగానికొచ్చేశాం. $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు మార్గం. ఇప్పటిదాకా మనం డిఫెన్స్ గురించి అంటే రక్షణ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇండియా అటాకింగ్ ప్లాన్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక శక్తిగా మారాలన్న భారీ ప్రణాళిక ఇది. ఈ ప్లాన్కి ఆధారం 4D ఫ్రేమ్వర్క్: డెవలప్మెంట్, డైవర్సిఫికేషన్, డిజిటలైజేషన్ మరియు డీకార్బనైజేషన్. ఈ 4 స్తంభాలు ఇండియా ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతున్నాయో ఒక్కొక్కటిలా చూద్దాం. మొదటి డి, డెవలప్మెంట్, అంటే ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేయడం. వరల్డ్ క్లాస్ రోడ్లు, పోర్ట్లు, రైల్వేలు కట్టడం ద్వారా వస్తు రవాణా ఖర్చులను భారీగా తగ్గిస్తుంది. అంటే ఒక వస్తుని ఫ్యాక్టరీ నుంచి పోర్టుకి తీసుకెళ్లడానికి అయ్యే ఖర్చు తగ్గితే ఆటోమేటిక్గా మేడ్ ఇన్ ఇండియా వస్తువుల ధర కూడా తగ్గుతుంది. ప్రపంచంలో వాటికి పోటీ పెరుగుతుంది. ఇక రెండవది డైవర్సిఫికేషన్. దీని సక్సెస్కి ఈ నంబరే సాక్ష్యం: 5.25 లక్షల కోట్లు. ఇది 2025లో ఇండియాలో తయారైన ఎలక్ట్రానిక్స్ విలువ. అంటే ఇండియా కేవలం బట్టలపై ఆధారపడకుండా ఐఫోన్ల లాంటి హైటెక్ వస్తువుల తయారీ హబ్గా మారుతోందన్నమాట. మూడవది డిజిటలైజేషన్. ఇది ఇండియా సీక్రెట్ వెపన్ అని చెప్పొచ్చు. ఇండియా స్టాక్, యూపీఐ, ఆధార్ లాంటివి ప్రతి చిన్న వ్యాపారికి కూడా డిజిటల్ ఎకానమీలో పాలుపంచుకునే శక్తినిస్తున్నాయి. ఇది కేవలం మన దేశంలోనే విప్లవం కాదు, ఇప్పుడు ఇండియా ఈ మోడల్ను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఇక చివరి డీకార్బనైజేషన్. ఈ నంబర్ చూడండి: 44.5 గిగావాట్లు. ఇది 2025లో ఇండియా కొత్తగా ఏర్పాటు చేసుకున్న పునరుత్పాదక శక్తి సామర్థ్యం. ఇది కేవలం పర్యావరణం కోసం కాదు, దీని వెనక పెద్ద స్ట్రాటజీ ఉంది. అదే ఎనర్జీ ఇండిపెండెన్స్. విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి ఇండియా ఇంధన భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకోవడం. కాబట్టి పాత ప్రపంచ క్రమం కూలిపోతుంటే ఇండియా కేవలం చూస్తూ కూర్చోలేదు. ఒక ట్రేడ్ వార్ను తట్టుకుంది, తన సంపదను డాలర్ నుంచి బంగారానికి మార్చింది. ఇంకా $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. బహుశా ఇదొక సూపర్ పవర్ ఎలా ఉండాలనేదానికి ఒక కొత్త నమూనను నిర్మిస్తుందేమో. రక్షణ నుంచి ఆధిపత్యం వైపు ఇది ఇండియా ప్రయాణం.